హలో ఎవ్రీవన్. ఇవాళ మనతో పాటు ఉన్నారు క్రియేటివ్ డైరెక్టర్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ గీతా కృష్ణ గారు. వారితో మాట్లాడదాం. హలో సార్. హాయ్. సార్, పోసాని గారు ఇప్పుడు నన్ను క్షమించండి తప్పైపోయింది అని చెప్పేసి అంటున్నారు. అంటే ఇన్ని రోజులు అనాల్సినవి అన్నీ అనేసినారు, చేయాల్సినవి అన్నీ చేసేసినారు. సో ఇప్పుడు నన్ను వదిలేయండి బాబోయ్ అని అంటున్నారు. సో తన పైన ఇప్పుడు చర్యలు తీసుకుంటారా, మరి వదిలేస్తారా? ఏంటి మీ అభిప్రాయం? లాగ్ గోపమే కొట్టి నువ్వు అనుకోలేదు బాస్ నాటు ఉంది. నువ్వు అనుకోలేదు ఎవరెవరిని కొట్టేశాను. ఈ మధ్యన కొన్ని కొన్ని రీల్స్ వచ్చినాయి, సరదాగా తెలిసి చేస్తారు. ఎందుకంటే వచ్చి అమ్మాయిలా పెట్టేసుకుంటాడు అనమాట, కళ్ళు పూసేస్తాడు. ఈ పక్కన నుంచి అమ్మాయి ముద్దు పెట్టేస్తుంటది. నువ్వు ఎవరెవరో అంటే ఉంటుంది, సరదా కోసం అది. లేదా రోడ్డు మీద ఊరుకుంటుందా, వాళ్ళు పట్టుకుంటాను వెనకాల నుంచి పట్టుకుంటూ ఉంటారు. వాళ్ళు ఇంకా రెచ్చిపోతున్నారు ఆ రీల్స్ లో. ఇలా కళ్ళు పూసినప్పుడు ఇక్కడ ముట్టుకోవడం అక్కడ ముట్టుకోవడం చేస్తున్నారు. సో వీడిని అలాగే విరగొట్టేసి వేరే మామూలుగా తప్పు అయిపోయిందని అనసలేదు. నువ్వు మాట్లాడిన మాటలకి పవన్ కళ్యాణ్ని, చంద్రబాబు నాయుడు గారిని, చంద్రబాబు నాయుడు ఫ్యామిలీని, లోకేష్ని అన్న మాటలకి నేనైతే క్షమించను. వాళ్ళు ఒకవేళ క్షమిస్తే నేను తెలుగుదేశంలో మారిపోతున్నాను ఆ ఎదవ మాటలు మాడితే వీడు కమ్మోడే వీళ్ళ కమ్మోడే కాబట్టి మారితే మారచ్చు. జస్ట్ డిఫరెంట్గా పడాలి, పడితేనే అర్థం ఉంటుంది. పెట్టుకెళ్ళి 3rd డిగ్రీ కూడా ప్రయోగించాలి అతని మీద. ఇంకా రామ్ గోపాల్ మీద పెట్టలేదు, ఎందుకంటే ఫిల్మ్ మేకర్ అతను. సెన్సార్ ద్వారా చేయాలి చెప్తే అతను భయపడ్డాడు. ఎందుకంటే ఏమో గవర్నమెంట్ ఏమైనా చేయొచ్చని. అతను భయపడడం అవసరం, ఎందుకు భయపడాలి? అతనికి ఫ్రెండ్ ఏం కదే. అతను ఇంకా సినిమాలు తిడతాను నేను, ముందు సినిమాలు బాగున్నాయి, తర్వాత సినిమాలు దరిద్రంగా ఉన్నాయని. ఎందుకు చెప్పాను మొన్న మీ ఛానల్లో అక్కడ చెప్పాను. అతనికి వచ్చిన గొడవ ఏం లేదు, సినిమాలు తీసాడు, సినిమాలు బాగాలేవో మీరు ఆపేయాలి. సినిమాలో చెడ్డది ఎవరు ఆపాలి? సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెన్సార్ బోర్డు ఆపాలి. సో ఇక్కడ అలా కదా, ఇది అన్ని బండబూతులు తిట్టాడు. రామ్ గోపాల్ వర్మ కూడా ట్వీట్ లో చాలా వ్యంగ్యంగా పెట్టాడు. అవి వ్యంగ్యంగా పెట్టి బూతులు పహాడు చెప్పానా, బూతులు పెట్టాడు. నాకు అంతవరకు తెలుసు నాకు. సో ఇతను బండ బూతులు మహాయాడు. కూతురు ఏం చేశారా? నీ కూతురు అనుకో, నీ పెళ్ళని అనుకోరా. ఇప్పుడంటే నా ఫ్యామిలీ మీద కాన్సన్ట్రేట్ చేసి లాక్ కొట్టాలి మళ్ళీ నేనైతేనే చదువు కొడతాను పట్టిన. అది నాకు తెలిసి అన్నప్పటి నుంచే చేతులు కట్టు నుంచి రోడ్డు పరచూరు గోపాలకృష్ణ, పరచూరు మెద్రాస్ దగ్గర. సో నేను ఎందుకన్నానంటే, నువ్వు డబ్బులు ఇచ్చేస్తే బ్యాడ్ అయిపోయి నేను 100 కోట్లు సంపాదించలేదు అంటున్నాడు, అవుతున్నాడు. సంపాదించు, మరి ఎందుకు బూతులు మాయాడు? నువ్వు 100 కోట్లు సంపాదించి ఎవడుకోవాలి, 200 కోట్లు సంపాదించి ఎవడుకోవాలి. సంఘంలో బతకాలి, అంతేగాని నువ్వు కాబోయే చీఫ్ మినిస్టర్ని, కాబోయే ఉప ముఖ్యమంత్రిని కాకపోయినా కూడా నీకు ఎవడిచ్చాడు అధికారం నువ్వు మాట్లాడడానికి? ఎర్రగొట్టి పడేయాలి నా కొడుకుని. మళ్ళీని ఆడిని క్షమిస్తే మటుకు ఒకే ఒక దాని గురించి క్షమించాలి. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ వర్గం అంతా కమ్మాస్ కాబట్టి ఆడుకు అమ్మే, దాని గురించి చేస్తే చేయొచ్చు. ఆడిని ఒక్కనే క్షమిస్తే మిగతా వాళ్ళందరినీ కూడా క్షమించినట్టు. అది ఎవరితో ఉంది కదా చెత్త, దాన్ని కూడా క్షమించేస్తారు. ఇంకా అదేప్పుడు అంటే ఇట్లా ఏదో విధంగా ఓటు రావాలి. రాజకీయవేత్తలు మొహం మీద ఉమ్మేసి తుట్టేసుకుంటే అయిపోయాడు ఆ విధంగా. ప్లస్ ఆమె వీడు కమ్మోడాడు, అర్థమైందా? దాని గురించి కూడా బ్యాడ్ అయిపోతారు వాళ్ళు. వాడిని కానీ శిక్షించి ఒక 6-7 నెలలు జైల్లో పెట్టి 4-5 పీకి అప్పుడు ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టేసి అడిగితే పెద్ద వాల్యుబుల్ లాగా ఈ ప్రజ నేను ఏం చెప్పు చేయను, నేను ఏ రాజకీయవేత్త ఉంటే అవడకాలు పెద్ద రాజకీయవేత్తను. జగన్కే గతి లేదు, జగన్ వెళ్ళడానికే గతి లేదు, నీకేంటి పెద్ద పొంగుగాడివి? నువ్వు రాజకీయాలు ఉంటే అటు నువ్వు వాగడానికి పెట్టారు నిన్ను. సొల్లు దరిద్రం మాట్లాడటం కోసం నీకు పెట్టాడు నిన్ను. ఇంకో దాని పేరు చెప్పను నేను, అస్తమాను. అదే అటువంటి ఇద్దరు ముగ్గురు ఎందుకు పెట్టారు? నువ్వు ఎటువంటి ఫిల్త్ అంటే బ్యాడ్ మాట్లాడతారని, జగుప్స కలిగించే భాష మాట్లాడతామని పెట్టారు. నువ్వు పేద రాజకీయవేత్త అండి. వీడు వచ్చి ఇప్పుడు వెళ్ళి అర్జెంటుగా తెలుగుదేశంలో కలిసిపోతే అడిగి నిండిపోద్ది. వాళ్ళకి ఆ గుణం ఉంది, క్షమించే గుణం ఎవరికి ఉంది? అదే వాళ్ళ క్యాస్ట్ అయితేనే అది కమ్మోళ్ళకి ఉంది. నేను ఇది చెప్పగలను. వాడిని మీరు డెఫినెట్ గా కేసు వేయాలి. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ ఫ్యామిలీని అన్నాడు, మరి అసెంబ్లీలో వాళ్ళ మాటలు అన్నందుకు వల్లభనేని వంశీ అన్న మాటలకు మరి అసెంబ్లీలో ఏడ్చేసానే. నేను మళ్ళీ గెలిచినప్పుడు వస్తాను అంత లెవెల్కి వెళ్ళినప్పుడు ఇది అంతకన్నా గౌరవం అయ్యాడు ప్రధాన కృష్ణ మీరు. ఎందుకంటే నాకు ఎందుకు చిరాకు వచ్చిందంటే అతను మాట్లాడి అంత ముందు చూడలేదు నేను. ఈ మధ్యన వీళ్ళు పెట్టడం ఎదురు ఆ అబ్బాయి శివ అన్న అబ్బాయి పెట్టాడు కొన్ని అంటారు కదా, అదే ఒక అందులో శివ అన్న అబ్బాయి పెట్టాడు. అతని కూడా నేను ఎప్పుడు ఎక్కువ చూడంటే ఎప్పుడు కూడా కమ్మకి కాపుకి కొడతా ఉంటాడు. కాపుల మీద ఏదో అదే క్రాకడైల్ టీయర్స్ చేస్తూ ఉంటాడు. మరి అదే విధంగా నందమూరి ఫ్యామిలీ 2-3 సార్లు చెప్పాను అతనికి. అతనిపై శివ ఈ మధ్యన ఏకేశారు అతను టీవీలోను. ఇదే పోసాని కృష్ణ మురళి ఏకేశాడు. అతను కూడా క్షమాగుణం ఉంటది కదా అన్నాడు. అంటే వీళ్ళకి అన్ని ఏమిటి పైనుంచి ఎంత మనోడు కదా వదిలేద్దామని. మరి అక్కడే వచ్చింది అదే క్యాస్ట్ ఫీలింగ్ అంటే.
సో వీటిని వదిలితే మటుకు రేపు వద్దరు మళ్ళీ అలాగే రెచ్చిపోతారు. అర్థమైందా? అది చంద్రబాబు నాయుడు గారి లెవెల్ నుంచి వచ్చి ఉంటుంది అది. నేను మళ్ళీ చేరిపోతున్నాను అన్నాను, కాలు మీద పడిపోతాడు. ఎవడు చూడొచ్చాడు? ఫోటోలు తీరు కదా, కాళ్ళు మీద మీరు ఓకే అయిన వరకు నేను కాళ్ళు తల తీని అన్నాడు అనుకో, ఏం చేస్తాడు ఇంకా ఆయన వయసుకి ప్లస్ కమోడు. వాడిని శిక్షించకపోతే మళ్ళా మీరు సేమ్ మిస్టేక్ సోషల్ మీడియాలో మళ్ళా ఇటువంటి మిస్టేక్లు జరగడానికి మీరే కారకులు అవుతారు. వాడిని అందరినీ శిక్షించాలి. రామ్ గోపాల్ వరకు ఎక్సెప్షన్, ఎందుకంటే అతను ఫిల్మ్ మేకర్, అతను బూతులు మాట్లాడలేదు. లేకపోతే అతను కానీ బంధువా, ఐ డోంట్ ఈవెన్ టాక్ టు హిమ్. అదేంటప్పుడు మీకు నేను అతని కంటే సీనియర్ని, ఐఎమ్ ప్రూవెన్ ఫిల్మ్ డైరెక్టర్ మచ్ బిఫోర్ దట్ ఫెలో. అదేందా ఊరికి అక్కడ అది వచ్చింది కాబట్టి చెప్పాను, సందర్భం వచ్చింది కాబట్టి. నేను నిజమే చెప్తాను, నేను అబద్ధం చెప్పలేను. అందుకని ఏ పార్టీకి కొమ్ముగా అయింది నేను, ప్రజల మనిషిని, నేను ప్రజల యొక్క వాయిస్ని. దాని చేత ప్రజారికి ఇష్టమైన శిక్షించాలి. క్షమించమని క్షమించేస్తారా? వాడు ఆల్రెడీ స్టార్ట్ చేశాడు శివ అన్నవాడు. క్షమాగుణం ఉండాలి కదా. నేను మొన్నటి వరకు అది తిట్టాడు. ఇది ఎలక్షన్ అయిన తర్వాత కూడా అతను పేరు పెట్టి తిట్టాడు. నేను సిగ్గులేదటి లోపల పెట్టి మక్కలు నా కొడుకు పెట్టిన ఎరగొట్టి నా కొడుకు ఒక రోజుకి ఎరగొట్టి అప్పుడు ఎలా అంటాడు, అటు ఎలా అంటాడుదా అని పట్ట కొట్టాలి. బాటలేటరా నీ పెళ్ళ